హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో, ఇదొచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అనమాట. నేనైతే లిటరల్లీ 3 డేస్ నుంచి ఎదురు చూస్తున్నా ఈ వీడియో పెట్టడం కోసం. పొద్దున, సాయంత్రం అంతా మైక్ సౌండ్ మంచిగా మా ఇంట్లోకి వినిపిస్తది. అండ్ ఇంకా యాజ్ యూజువల్ రెగ్యులర్‌గా ఉండే పనులే. లేట్ నైట్ ఇద్దామంటేనేమో నాకు అక్కడి నుంచి వచ్చేసరికి రోజు 10:30 అట్లా అయిపోతుంది. ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేసుకొని పడుకునేసరికి 11:30 అట్లా అయిపోతుంది. టైమే ఉండట్లేదు. వీడియో చేసిన వెంటనే నెక్స్ట్ డేనే పెట్టాలని ఫిక్స్ అయ్యానమాట ఈ వీడియో. బట్ అస్సలు వీలవ్వలేదు. సో, లిటరల్లీ సారీ అనమాట. ఇది ముందు రోజు అనమాట. పండగ శనివారం వచ్చింది కాబట్టి ఇది శుక్రవారం రోజు మధ్యాహ్నము అచ్చుని తీసుకురావడానికి వెళ్తున్నాము. ఇంకా అట్నుంచి అటే వచ్చేటప్పుడు ఆన్ ది వేనే అన్నీ కొనుక్కొని వద్దామని ఫిక్స్ అయ్యాము. ఇంతకీ ఇప్పటికే 4-5 డేస్ అయిపోయింది. ఈ వీడియో పెట్టేసప్పటికి 6 డేస్ కూడా అవుతుంది. మీరు నిమజ్జనం చేసుకున్నారా వినాయకుడిని? అండ్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా చేసుకుంటారు కదా, అంటే 3 డేస్ 5 డేస్ అట్లా మీ వీలుని బట్టి మీరు ఇళ్ళల్లో పెట్టుకున్నారా లేదా అని కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే మేము అచ్చునైతే పిక్ చేసుకున్నాము. వాడు 3 వరకు వచ్చేస్తాడు. ఇంకా ఫుల్గా ఈరోజు మొత్తం ఏమంటారు, ఇన్ని రోజులంతా ఒకటేసారి ఉంటుంది కదా హంగామా, అట్లా అనమాట. ఎక్కడ చూసినా పువ్వులు, ఆకు, పత్రి, పండ్లు అన్నీ కనిపించాయి అనమాట రోడ్డెంబడి. మేము సిగ్నల్ దగ్గర నుంచి వస్తుంటేనే ఇంకా స్టార్ట్ చేసాము. మళ్ళీ సాయంత్రం అంటే మా ఆయన అసలు నాకు దొరకడు. అక్కడనే ఉంటాడు కాలనీ గణేష్ దగ్గర. సో, ఇంట్లోకి కావాల్సినవన్నీ ముందే తీసుకున్నాం అనమాట. నేను ఒక్కదాన్ని వెళ్ళి తీసుకోవడానికి అవ్వదు, తీసుకోవచ్చు. బట్ ఇంకా వస్తా స్కూల్ నుంచి అట్లనే తెచ్చుకుంటే పని అయిపోతుంది కదా అన్నట్టు తెచ్చేసుకుంటున్నాం అనమాట. ఇవన్నీ మనకు తెలిసినవి, అంటే మోస్ట్లీ ఒక 10-15 అయితే తెలుస్తాయి ఆకులు. బట్ అన్నీ తెలియదు. 21 ఆకులు, కాయలు అవన్నీ ఊర్లలో మాకైతే పెట్టుకోరనమాట. ఇంట్లో జస్ట్ నార్మల్గా పూజ చేసుకుంటారు, పాశం మీద వండుకుంటారు తప్ప ఇంట్లో ఏం పెట్టుకోరు. మాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మా పెళ్ళైనప్పటి నుంచి పెడుతున్నాం ఇన్ని ఇయర్స్ కాబట్టి మాకు అలవాటు అయిపోయింది, మేము పెడుతున్నాము. ఇంకా అవన్నీ తెచ్చుకునేంత ఓపిక లేదు, అవి ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. ఊర్లలో అయితే ఇవన్నీ మనకు కళ్ళ ముందు కనిపించేదే. బట్ ఇది సిటీ కదా, అన్నీ ఆబ్వియస్గా అన్నీ కొనుక్కోవాలి. ప్రతిదీ కరివేపాకు దగ్గర నుంచి కొనుక్కుంటున్నామంటే ఇంకా ఇవి కూడా కొనుక్కోవాల్సింది కదా. ఇది మొత్తం కలిపి 200 సెట్. ఇంకా పెద్ద బార్గెన్ చేసేది కూడా ఏం లేదు వీళ్ళ దగ్గర. ఎందుకంటే పాపం వాళ్ళు అక్కడ ఇక్కడ పాపం రాత్రి పొద్దున పగలు అవన్నీ తిరుక్కొని తెస్తారు కదా. అవన్నీ చెట్లెంబడి గుట్లెంబడి తిరిగి వాళ్ళ దగ్గర బార్గెన్ చేస్తే మనకు వచ్చేది ఏం లేదు. 200లలో మనం ఏం పెద్దగా అయిపోం కాబట్టి నేను ఎప్పుడైనా రోడ్ సైడ్ కొనడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అంటే కొంటూ ఉంటాను ఎక్కడ కనిపిస్తే అవి, ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇలాంటివి కానీ పండ్లు కానీ. ఇంకా పెద్ద బార్గెన్ ఏం చేయను. కాకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా అయ్యమని అడుగుతాను తప్ప బార్గెన్ చేయాలని ఏం ఉండదు. నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. పాపం ఏందో అంతే. ఇంకా మనం రెస్టారెంట్కి వెళ్తే బయట సూపర్ మార్కెట్లలో కొంటే వేలకు వేలు తగిలేసుకోనమా, ఇది కూడా అంతే. దాంట్లో ఒక 10% కూడా వీళ్ళకి ఇయ్యము. ఇంకా వీళ్ళు తెచ్చేవే న్యాచురల్గా ఉంటాయి, వాళ్ళు తెచ్చేవే న్యాచురల్గా ఉండవు. కానీ ఇంకా అలవాటు అయిపోయింది అట్లా. సరే, ఇంకా విషయానికి వస్తే ఏంటంటే తీసుకున్నాను అనమాట 200 పెట్టి. ఇంకా అన్నీ అందులోనే కాయలు కూడా ఇస్తారు. ఇంతకుముందు అంతా ఏంటంటే నార్మల్గా అవి 60-70 రూపీస్కి ఇచ్చేది పత్రి. బట్ కాయలన్నీ 20 రూపీస్ 30 రూపీస్ తీసుకునేది ఒక్కొక్క కాయ. లైక్ సీతాఫలం కానీ ఇంకా ఏలక్కాయ కానీ అవన్నీ ఉంటాయి కదా, డిఫరెంట్ రేట్లు ఉండేది. ఇంకా అంత ఒకటే దగ్గర తీసేసుకున్నాను. పక్కనే బంతిపూలు కూడా ఉంటే అవి కూడా ఒక కేజీ తీసుకున్నాను. ఇంకా పక్కనే ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకున్నాను. అన్నీ తీసేసుకున్నాను. ఇంకా మేము బొమ్మ కూడా తీసేసుకుంటాము, అదే విగ్రహం కూడా. మట్టి వినాయకుడే పెడుతున్నాం లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా మట్టిదే. ఇంకా ఫిక్స్ అయిపోయాను. కొంచెం అచ్చుకి ఏంటంటే కొంచెం తెలివి వస్తున్నా కొద్ది పెద్దది పెట్టాలి, బాగా సెలబ్రేట్ చేసుకోవాలంటున్నాడు వాడు. సో, అక్కడ చూస్తే ఏమో బాగా చిన్న అచ్చులు ఉంటాయి కదా, లైక్ పంచడానికి ఇస్తారు చూసావా, అలాంటివి ఉన్నాయి. ఇంకా చూసి వేరేదైతే పెద్దదైతే చూసుకున్నామట ఒక దగ్గర. ఈ స్టార్టింగ్ షాప్లో అయితే వాడు ఏకంగా 800 చెప్పాడు. అసలు అది కొంచెం కూడా వర్తి కాదు మేము చూస్ చేసుకున్న విగ్రహానికి అనేసి. ఇంకా వేరే సైడ్ కొంచెం ముందుకెళ్తే బాగుంది, నేను ముందు వీడియోలో చూపిస్తాను. అండ్ పండగ రోజు వ్లాగ్లో చూపిస్తాను. ఇదంతా ఒకటే దాంట్లో ఇంక్లూడ్ చేస్తాను, వేరేగా ఏం లేదు. జస్ట్ ముందు రోజు తీసిన గ్లిమ్స్ కొన్ని ఉంటే అవి పండగ రోజు కలిపి యాడ్ చేశాను అనమాట. ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో అయితే ఫుల్ పని. చూపిస్తాను ఎక్కడ వస్తువులు అక్కడే. అంటే కొంచెం పూజ సామాన్ తీసుకొచ్చాము, ఆకు పత్రి పూలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూపిస్తున్నాను ఇక్కడ బ్యాగ్స్.
ఇంకా అట్లే పూజ సామాను కూడా తీసుకొచ్చాము. విగ్రహానికి పెట్టడానికి అంబ్రెల్లా చిన్నది అండ్ మెడలో వేయడానికి మాల, పువ్వులు అన్నీ ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని అన్నీ పెట్టాను అనమాట. ఇక్కడ అదే చూపిస్తున్నాను నేను. ఇవన్నీ ఉన్నాయి సర్దాల్సినవి అండ్ ఇంట్లో చేసుకునేవి ఉన్నాయి. ముందు రోజు ఫ్రైడే వచ్చిన మూలాన కొంచెము దేవుడి దగ్గర క్లీనింగ్ చేసుకోవడానికి లేదనమాట. అయితే నేను ముందు రోజే అన్నీ తోమి పెట్టాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నెక్స్ట్ డే మార్నింగ్ తోముతాను. ఇంక ఈరోజు పెద్దగా చేయడానికి ఏం లేదు కదా. కాకపోతే ఇక్కడ టేబుల్ టీపాయ్ ఉంటుంది కదా, అదంతా ఇక్కడికి మూవ్ చేసి పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ పొద్దున్నే హడావిడి లేకుండా ఉంటుంది. నేను కొంచెం వంట చేసుకున్న మా హస్బెండ్ని అడిగితే హెల్ప్ చేస్తారనమాట. డెకరేషన్ దగ్గర ఎవ్రీ ఇయర్ పాపం తనే హెల్ప్ చేస్తారు. అంటే రెండు ఒకటేసారి అవ్వాలంటే అవ్వదు. మళ్ళీ ఇంట్లో చేసుకొని ఆయన కాలనీ దానికి వెళ్ళిపోతాడు కాబట్టి కొంచెం హెల్ప్ చేసేస్తే పూజ ఫాస్ట్గా అయిపోతే ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో హెల్ప్ చేస్తారు. ఇక్కడ మేము అన్నీ సెట్ చేసుకుంటున్నాం అనమాట. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. అదే చెప్పాను కదా మా ఆయన హెల్ప్ చేస్తారని, ఇంకా తనే చేస్తున్నారనమాట. జస్ట్ నేను కిచెన్లో నుంచి చెప్తున్నాను ఇది ఎక్కడ పెట్టు, ఆయనకేం ఐడియా లేదు కదా ఏదేడా పెట్టాలి, నేను ఎట్లా చేద్దాం అనుకుంటున్నా ఏందనేసి అక్కడి నుంచి చెప్తుంటే ఆయన చేస్తున్నాడు. ప్రతిసారి లైట్లు పెడుతున్నాం అనమాట. సీరియల్ లైట్స్ ఉంటాయి కదా, అవే పెడుతున్నాం ఎవ్రీ టైము. అంటే రొటీన్గా అనిపిస్తుంది ఎందుకు ప్రతిసారి అవన్నీ పెట్టడము. అంటే డెకరేషన్ పర్పస్ అవి యూజ్ చేసుకోవచ్చు, బట్ ఎవ్రీ టైం సేమ్ ఒకేలాగా అయిపోతుంది. అందుకే నేను ఇంక ఇవి మొన్న మీషోలో తీసుకున్నాను, చూపించాను కదా, షార్ట్స్లో యాడ్ చేసినట్టున్నాను. అవి పెట్టమన్నాను వెనుక. ఇంకా నేను ఇక్కడ వంటలు చేసేస్తున్నాను ఫాస్ట్గా. ఈసారి అయితే 5 టైప్స్ చేస్తున్నాను. అది కూడా కొంచెం కొంచెం ఎక్కువ చేయట్లేదు. అండ్ ఈరోజు చవితి కూడా ముందు రోజు అంటే ఫ్రైడే రోజు ఈవినింగే వచ్చి సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ 1:30 వరకేమో ఉందంట. సో కాలనీలో అంటే పెద్ద వినాయకుల దగ్గర కూడా మార్నింగే పూజ పెట్టుకున్నారనమాట. మా దగ్గర కూడా అలాగే వచ్చింది. అరౌండ్ ఒక 11:30 12కి అట్లా స్టార్ట్ అవుతుంది అన్నారు. సో ఇంట్లో పని చేసుకొని అంతా అయిపోతేనే కదా బయటికి వెళ్ళాలనేసి. బయట ప్రసాదం తిన్నామంటే ఇంట్లో చాలా తక్కువగా తింటాం. సో ఎక్కువ చేయదలుచుకోలేదు, నేను కొద్ది కొద్దిగా చేశాను అనమాట. అండ్ పులిహోర, దద్దోజనం, ఈసారి మోదక్ చేశాను సిరా ప్రాసెస్లోనే. బాగా వచ్చింది, చాలా బాగా నచ్చింది నాకు. అచ్చు అడిగాడు అనమాట, మోదక్ ఇష్టము గణేశునికి చెయ్యి అని. అది మోల్డ్ అదంతా లేకుండే, ఈజీ ప్రాసెస్ ఏముందని నేను యూట్యూబ్లో చూసానండి. అదంతా వెతికితే నాకు కొంచెం రవ్వతో దొరికింది. మామూలుగా మనము ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సిరా ఎట్లా చేసుకుంటాం, సిరా అంటే కేసరి, అదే ఆ కేసరి ఎలా చేసుకుంటాం అదే ప్రాసెస్లో నాకు ఒకటి కనిపించింది అనమాట. అట్లే చేశాను, బాగుంది. ఉండ్రాళ్ళు చేశాను, ఇంకా సిరా చేశాను నార్మల్గా. ఒక 5 టైప్స్ అయిపోయినాయి. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఓకే. ఎప్పుడు నేను 5 లేదా 9 చేస్తాను. ఈ మధ్య అయితే ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే 5 చేస్తున్నాను. చెప్పాను కదా ఎక్కువ ఎవరు తినట్లేదు, మళ్ళీ చేయడం ఎందుకు, వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఎక్కువ చేయట్లేదు. చేసే కాడికి తినేదే కొంచెం కొంచెం చేస్తున్నాను అనమాట. చూపిస్తాను అన్ని వీడియోలో. అంటే ఒకటేసారి అన్నీ అయిపోవడం వల్ల నాకు పెద్దగా డీప్గా తీయడం కుదరలేదు. నార్మల్గా అట్లా పైన గ్లిమ్స్ లాగా అయితే చూపిస్తాను. అంత ఇన్ డీటెయిల్గా చేయడం అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే పొద్దున్నే ఎంత హడావిడి ఉంటుందో తెలుసు కదా పండగ రోజు. అసలే కొంచెం ఇంకా పూజ సామాన్ కూడా ఉండే, అది కూడా క్లీన్ చేసి పెట్టాను. ముందు రోజు ఫ్రైడే కాదనుకోండి, ఇంకా వేరే డేస్ అయితే మంచిగా అంతా క్లీన్ చేసుకొని ఇంకా బొట్లు కూడా పెట్టుకున్నా ఏం ప్రాబ్లమే లేదు. వాటన్నిటికీ పూజ పని అంతా అవన్నీ తోమడం ఎంత పని, వెండి ఉన్నా నార్మల్గా బ్రాసి ఉన్నా అవంతా క్లీన్ చేయడం కొంచెం కష్టం కదా. ఇక్కడ నేను మోదక్ అవే చేస్తున్నాను. కొంతసేపు కెమెరా ఎక్కడ పెడుతున్నాను, కొంతసేపు అక్కడ పెడుతున్నాను. తర్వాత పాలవెల్లికి కూడా పసుపు అదంతా రాసేసి బొట్లు పెట్టించాను అనమాట. నేను ముందుకు పెట్టమంటే మా ఆయన బొట్లు పెట్టింది ఇటు సైడ్కి పెట్టాడు. నేను ముందే అడిగా అనమాట, ఎటు సైడ్ వస్తే చెప్పు, అటు సైడ్ ఫుల్గా బొట్లు రాస్తానంటే, నువ్వు ఎటు సైడ్ బొట్లు పెడితే అదే ముందు పెడతాను అన్నారు. బట్ ఇప్పుడు నాకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది, ఇంకా వాళ్ళు అదే హడావిల్లో ఉంటారు, అంత పర్టికులర్గా చూడరు కదా. నేను కూడా ఆ రోజు చూడలేదు, ఇప్పుడే చూస్తాను అనమాట. అంతే, ఇంకా వాళ్ళు హెల్ప్ చేయడమే గొప్ప. అంటే ఇంకా ప్రతీది కరెక్ట్గా రావాలి అంటే అది కొంచెం అయ్యే పని కాదు, అది నాకు కూడా తెలుసు. కానీ ఇంతకీ మీరు ఎట్లా చేసుకున్నారు ఏంది చెప్పలేదు. ఇంట్లో వినాయకుని పెట్టుకున్నారా, పెట్టుకుంటే ఎన్ని రోజుల వరకు ఉంచుకున్నారు, రోజు మార్నింగ్ సాయంత్రం పూజ చేసుకోవాలి కదా, రోజు ప్రసాదం కొంచెమన్నా ఏదో నైవేద్యం పెట్టాలి కదా, ఏం పెట్టారు, ఏమేమి రకాలు ఉండారో కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈసారి డేట్స్ కొంచెం అటు ఇటుగా వచ్చాయి కదా, అంటే లైక్ రావడమే పండుగ వీకెండ్లో వచ్చింది కదా, ఎవ్వరికి ఒక 4 to 5 డేస్లో తీసేలాగా లేదు. కంపల్సరీ 8 to 9 డేస్, ఈవెన్ అపార్ట్మెంట్లలో పెట్టుకున్న వాళ్ళు కూడా అలాగే తీసేలా ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడైతే మా ఏరియాలో అయితే కాలనీది కాకుండా నార్మల్గా అపార్ట్మెంట్లో పెట్టుకున్న వాళ్ళందరూ నెక్స్ట్ సాటర్డే అనమాట. అంటే కరెక్ట్ 1 వీక్ అవుతుంది కదా, 7 రాత్రులు అట్లా అవుతాయి. కొందరేమో డేలు కౌంట్ చేస్తారు, కొందరేమో పూజలు కౌంట్ చేస్తారు, కొందరేమో
ఎన్ని రాత్రులు నిద్ర చేసిందన్నట్టు కౌంట్ చేస్తాను. నేనైతే 1 డే నైట్ ఉంచుకొని నెక్స్ట్ డే ఈవినింగ్ అంతా ఇచ్చేస్తాను. నేను ఇంట్లో పెట్టుకుంటాను కాబట్టి నా వర్షన్ ఇది. నేను ఇట్లనే పాటిస్తున్నాను, చాలా ఇయర్స్ నుంచి ఇట్లనే ఉంచుకుంటున్నాను, అలాగే చేస్తున్నాను. కొందరేమో ఒక 2 రోజులు ఉంచుకొని మూడో రోజు ఇచ్చేస్తారు. అది ఎవరి పద్ధతి వాళ్ళది. ముందు నుంచి ఎట్లా నడుచుకుంటే అలాగే నడుచుకోవాలి కదా. అండ్ అదే చెప్పాను కదా, అట్లా 1 వీక్ వచ్చేయింది. అందరికీ 1 వీక్ అనమాట ప్రోగ్రామ్స్. పిల్లలకైతే పండగే. కాకపోతే కొన్ని స్కూళ్ళల్లో ఏంటంటే మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అచ్చు కూడా అబౌట్ టు స్టార్ట్, ఇంకొక 1 డేలో స్టార్ట్ అయిపోతాయి. అంటే చిన్న చిన్న అవుతున్నాయి, లైక్ రోబోటిక్ ఎగ్జామ్ కానీ స్పీకింగ్ టెస్ట్ కానీ అవన్నీ అవుతూ ఉన్నాయి. ఇంకా రిటర్న్ ఎగ్జామ్స్ అయితే 13th నుంచి అనమాట. పిల్లలందరూ ఇప్పుడు బిజీగా, ఎందుకంటే కంటిన్యూస్గా ఎగ్జామ్స్ అవుతాయి. ఒక డే వదిలేసి ఇంకో డే అట్లా 15 days 16 days అవుతాయి. ఆ తర్వాత ఇంకా డైరెక్ట్ మనకి దసరా హాలిడేస్ వచ్చేస్తాయి. అందుకే ప్లాన్ చేసి ముందు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తారనమాట. బట్ ఈ వినాయక చవితి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయలేకుండా ఉంటాయి. మాకైతే ఎవ్రీ అకేషన్కి అట్లే వస్తుంది. వినాయక చవితి అప్పుడు ఇట్లనే, మళ్ళీ తర్వాత మాకు ఇక్కడ టెంపుల్ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అరౌండ్ నవంబర్ డిసెంబర్లో. అప్పుడు కూడా ఒక ఎగ్జామ్స్ ఉంటాయి అచ్చుకి. ఎప్పుడు అంతే, ప్రతి టైంలోనే ఎగ్జామ్స్ పడతాయి మాకు. ఈసారి కూడా అదే అనుకుంటున్నాం, అబ్బా వినాయక చవితి కొంచెం ముందే అయిపోతే బాగుండు. లాస్ట్ డే వాడు ఎంజాయ్ చేయాలి, నేను ఎంజాయ్ చేయాలంటే కొంచెం కష్టమే, కానీ తప్పదు, ఇంకా 2 మెయింటైన్ చేసుకోవాలి. నేను ఉంటేనే వాడు చదువుతాడు, నేను లేకపోతే అస్సలు, నేను ఎక్కడుంటే అక్కడే తిరుగుతాడు. ఇందాకనే లేచాడనమాట. చెప్పాను కదా రోజు నైట్ లేట్ అయిపోతుంది. ఆ పండగ ముందు రోజు కూడా అంతే, అసలు పడుకోలేదు. వినాయకుడు వచ్చేదాకా చూసుకుంటూ ఉంటూ అట్లా లేట్ అయిపోయింది. హాలిడే ఉందంటే నార్మల్గానే లేట్ లేస్తాడు, ఇంకా మేమే లేపలేదు. ఉంటే పని అంతా డిస్టర్బ్ చేస్తాడు తప్ప పెద్ద ఏం ఉండదు అన్నట్టు. ఇంకా నేను చెప్పాను కదా ముందు రోజు ఏం బొట్లు అవి ఏం పెట్టుకోలేదు కాబట్టి అన్నీ, కొన్నేమో తోమ పెట్టాను, ఇంకొన్నేమో రుచి పొద్దున్నే తోమ అనమాట. వాటన్నిటికీ మంచిగా వంట అయిపోయింది. వంట పని అయిపోయింది మొత్తం. అక్కడ కిచెన్లో ఏమంటారు గిన్నెలు కూడా అన్నీ తోమేసాను అనమాట. మళ్ళీ పని లేకుండా. ఓపిక ఉండదు, ఇప్పుడు ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలి. మళ్ళీ మధ్యాహ్నం అక్కడ పూజ చేసరికి 2, 3 కూడా అవుతుంది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ పూజ ఉంటుంది, పోవాలి కదా అనేసి ఇంకా బొట్లు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా కొంచెం డెకరేషన్ చేస్తున్నాడు మా ఆయన. ఇంకా అవన్నీ పెట్టేది ఉంటే నేను బొట్లు పెట్టేస్తున్నాను అన్నీ. వీటిని ఎంత ముందు రోజు క్లీన్ చేస్తామో, బొట్లు పెడతాము, మంచిగా పూజకి యూజ్ చేసుకుంటాము. మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ తుడిచి వాటిని మంచి యథాస్థానంలో పెట్టడం కొంచెం టఫ్ టాస్కే. బట్ ఉన్నదే పూజ కోసమే కదా ఉపయోగించుకోవడం. ఇంకా అన్నీ మంచిగా బొట్లు పెట్టుకుంటే ఎంత అందంగా కనిపిస్తాయో నాకైతే భలే ఇష్టం అనమాట. కానీ ఎప్పుడు అలాగే మెరుస్తూ నీట్గా వెండి అయినా లేకపోతే నార్మల్గా బ్రాస్ అయినా అట్లనే ఉండాలనిపిస్తుంది. బట్ ఇక అది అవ్వని పని కాబట్టి ఇంకా చేసేది ఏం లేదు. ఇంకా ఈలోపు నేనైతే రెడీ అయిపోయి వచ్చాను.
మేమెప్పుడు ఒక ఛానల్‌లో ఒక వీడియో ఉంటది. తెలుగు1.com అని. ఇన్ని ఇయర్స్ నుంచి అదే ఫాలో అవుతాను. నాకది కంఫర్టబుల్‌గా, హ్యాపీగా, మంచిగా పక్కన పంతులు కూర్చొని చదివినట్టే అనిపిస్తది. ఇక్కడ మా వాడు పక్కన కూర్చొని వీడియో తీస్తున్నాడు. అందుకే ఇట్లా ఉంది. చిన్న చిన్న క్లిప్స్ తీయమ్మా అనంటే వానికి నచ్చిన పొజిషన్‌లో తీశాడనమాట. మా వినాయకుడు ఎట్లా ఉందో ఏంటో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ చేశాక వచ్చే కళే వేరు. అఖండ దీపం వెలిగించాం, అది నేను నెక్స్ట్ డే వినాయకుడిని తీసేంత వరకు వెలుగుతూనే ఉందనమాట. నాకు అది చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా దాన్ని ఏమంటారు, చూస్తూ ఉంటాం కదా, అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, ఆయిల్ అయిపోతే వేస్తూ ఉంటాం కదా. ఎంత కలర్ఫుల్లీ పెట్టినా కూడా మనం మట్టి వినాయకుని తెచ్చుకొని మంచిగా అలంకరించుకుంటే ఆ పాజిటివ్ ఫీలింగే వేరు. ఆ దేవుని ఏమంటారు, మొహంలో స్మైల్ కానీ ఆ చూసే విధానం కానీ నాకు బాగా నచ్చుతుంది. పూజ అయితే మంచిగా అయిపోయింది. ఒక 40-45 మినిట్స్ ఉంటుంది వీడియో. దాని త్రూ వెళ్ళిపోతాం మేము. మాకు అది బాగా కంఫర్టబుల్గా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. ఆ పూజ అయిపోయిన తర్వాత పూజ దగ్గర పెట్టిన కంకణాలు ఇంకా ఫ్యామిలీలో అందరం తల ఒకటి కట్టేసుకుంటాం అనమాట. ఎప్పుడు మా ఆయనతోనే కట్టించుకుంటాను. మాకు వరలక్ష్మి వ్రతం ఉండదు కాబట్టి ఈ టైమే అనమాట కంకణం కట్టించుకొని మంచిగా ఏమంటారు కాళ్ళకు మొక్కేది ఈ టైంలోనే ఉంటుంది. ఇప్పుడే మొక్కుతాము, మళ్ళీ దసరా టైంలో మా సైడ్ అయితే. ఇంకా మా ఆయన నేను కలిసి చేసుకునే దసరాలు చాలా తక్కువ ఉంటాయి. ఆయన అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు, నేను లేకపోతే హైదరాబాద్లో ఉంటాడు, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా, అట్లా తక్కువ కదా. ఎక్కువగా ఈ పండగకి అయితే మంచిగా కలిసి కంకణం కట్టించుకొని దండం పెట్టుకోవడం ఉంటుంది. అచ్చు కూడా కంకణం కట్టేస్తున్నాడు. ఎంత బలవంతం మీద వేసుకున్నాడంటే మావాడు ఈ డ్రెస్సు పెట్టినప్పటి నుంచి అక్కడ గుచ్చుతుంది, ఇక్కడ గుచ్చుతుంది అని రకరకాలుగా అన్నాడు. బట్ నేను ఒప్పుకోలేదు. కనీసం పూజ వరకు ఒక ½ అన్న వేసుకో అంటే వేసుకున్నాడు. కొనేటప్పుడు అయితే కొంటాం కానీ ఇంకా వాళ్ళు వేసుకోరు, ఏం చేస్తాం, బట్ తప్పదు కదా. నాకైతే బాగా నచ్చింది. ఈసారి అయితే మంచిగా అనిపించింది. చాలా ప్లెజెంట్గా, అది కూడా హ్యాపీగా, ఏం లేకుండా మంచిగా మేము ఎంతసేపు కూర్చున్నామో అంతసేపు ఆరామ్సే అనిపించింది అనమాట. ఒక 50 మినిట్స్ ఎక్కడ లేకుండా ఇక్కడే ఉంటుంది ధ్యాస. మళ్ళీ ఎందుకు అది హారతిస్తున్నాడు అనుకోవద్దు. అక్కడ నేను పెట్టేశాను అనమాట. వానికి అది నచ్చింది, కొత్త తీసుకున్నాను నేను. పంచహారతి ఉంటుంది కదా, సో ఇస్తానన్నాడు. పిల్లలు చేసేది ఎప్పుడూ కాదనకూడదు, అది కూడా నేర్చుకుంటా అన్నప్పుడు కొత్త విషయంలో వానికి బాగా నచ్చింది. ఒకసారి తిప్పిన తర్వాత గంట మర్చిపోయాడు, మళ్ళీ గంట కొట్టుకుంటూ తిప్పాడు. నాకు బాగా నచ్చిన వీడియో తీసుకున్నాను అనమాట. సో అట్లా మళ్ళీ హారతి ఇయ్యొద్దు అట్లానే ఏమీ లేదు. పిల్లలు చేస్తూ ఉంటే దేవుడికి ఎప్పుడైనా సంతోషమే. ఇంకా మనం చేసే తప్పుల కంటే వాళ్ళు చేసేవి ఏవైనా వాళ్ళకి దేవునికి నచ్చుతాయి అనమాట. కొన్ని పిక్స్ తీసుకున్నాము నేను, అచ్చు, మా ఆయన అప్పటికే ఇంకా హడావిడిగా నేను వెళ్ళిపోతా అని చూపిస్తాను చూడండి. నాకైతే ఈరోజు అన్నీ కొంచెం కొంచెం చేశాను, ఏది ఎక్కువ చేయలేదు. ప్రసాదం దద్దోజనం, సిరా గ్రీన్ కలర్ వేసాను, మోదక్ రెడ్ వేసాను, ఉండ్రాళ్ళు వైట్, చప్పెడి ఉండ్రాళ్ళు, అది నార్మల్గా ఎప్పుడు చేసేదే, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని. ఇంకా ప్రసాదం కోసమే ఎదురు చూసినట్టు పూజ అయిపోయి పొద్దునుంచి ఏం తినలేదు కదా, ఇంకా ఆకలి వేస్తుంది. అప్పటికే 12 కాలేదులేండి, ఒక 11:30 అట్లా అయింది. ఇంకా మంచిగా తినేసి నేను ఎన్ని ఫొటోస్ తీసుకున్నానో దేవుని అయితే నాకు బాగా నచ్చింది. ఐ మీన్ లైట్లు ఆపేసిన తర్వాత కళ అదంతా. నేను ఇక్కడ యాక్చువల్గా వీడియోలో నార్మల్గా లైవ్గా మాట్లాడాలన్నమాట. సో తర్వాత తెలిసింది ఏంటంటే, ఎడిటింగ్ చేస్తుంటే నాకు పక్కన నేను విండో తీసుకొని మాట్లాడాను కాబట్టి మంచిగా మైక్ సౌండ్ ఎంత వినిపించింది అనమాట. నాకు కాపీరైట్ పడుతుందని నేను మళ్ళీ మ్యూట్ చేశాను. ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. పూజ అయితే ఈ టైంకి అయిపోయింది. ఈ శారీ కట్టుకున్నాను, ఇది పూజ టైంలో కట్టుకున్నాను, మీరు చూసారు లేదంటే అప్పుడు పెద్దగా వీడియోస్ ఏం పెద్దగా అప్లోడ్ చేయలేదు. ఐ మీన్ షార్ట్స్ రూపంలోనే అప్లోడ్ చేశాను. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో గుడి బ్రహ్మోత్సవాలు అయితే గ్రీన్ కలర్ కోడ్ పెట్టినప్పుడు ఇది కొత్తది అప్పుడు కట్టుకున్నాను. ఒక హాఫ్ డే మళ్ళీ ఈరోజు కట్టుకున్నాను అనమాట పూజ కోసము. సో జ్యువెలరీ పైదైతే మ్యాచ్ అయింది కానీ ఇది కొంచెం యాంటిక్ వచ్చడంలో ఇది మ్యాచ్ అవ్వలేదు. బట్ నాకు ఇది వేసుకోవాలనిపించింది అండ్ ఆ హడావిడిలో వేసేసుకున్నాను. బట్ అంతగా సెట్ అవ్వలేదు. ఓకే బాగానే ఉంది కానీ మరీ అంతగా సెట్ అవ్వలేదు. ఈ శారీ కాకుండా ఇంకొక శారీ పెట్టుకున్నాను అనమాట. నేను ఇంతకుముందు మీకు వీడియోలో చూపించాను, దాని మీద రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది, ఆన్లైన్లో తీసుకున్నాను, లైక్ ఇన్స్టాలో తీసుకున్నాను చెప్పాను కదా. ఈ చీర ఆల్రెడీ, బట్ నాకెందుకో కొంచెం అది మామూలుగా అనిపిస్తుంది, అవుతుంది అనిపించింది, అందుకే కట్టుకోలేదు. ఇంక అక్కడ పెట్టేసాను. ఈ చీర కొంచెం లైక్ ఫెస్టివ్ వైబ్స్ వస్తుంది, పట్టు లాగా ఉంది కదా అని ఇది కట్టుకున్నాను. సో మొత్తానికైతే పూజ బాగా జరిగింది. ఇంకా అక్కడ నేను వెయిట్ చేస్తాను అనమాట, అక్కడికి వెళ్దాము, అక్కడ కూడా పూజ టైం అవుతుంది కదా అని. అక్కడ అయితే 11కి కాదులేండి, 12:30కి అట్లా స్టార్ట్ అయిపోయి 3 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.